గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే వచ్చారండి ఇంటి పిల్లల దగ్గరికి. అమ్మో ఇక్కడ ఆరేసిన చీర లాక్కుని పడుకుంది. అమ్మో వర్షం వస్తుంది, లోపల ఆరేసారు తాడు మీద లాక్కుని చీర మీద పడుకుంది. బంగారాలు వజ్రాలు వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగ జీవుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. రే మీరు మంచం నుంచి కిందకు వచ్చారేంటి? అరే కోలా తిరుగుతుంది. చక్కగా చల్లగాలి పడుకోక మంచం కిందకు వచ్చేసరి. మంచం కింద నుంచి పక్కలోకి మా రండి 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 రండి. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పండి. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. రామా చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని పక్షులైనాము. ఓ రామా శ్రీరామా. ఎటు చూసినా అండి కడుపుతున్న కుక్కలు చిన్న చిన్న పిల్లలతో గొంతులు ఎండిపోయి ఆకలికి అల్లాడుతూ తిరుగుతున్నాయండి. బయటికి వెళ్ళామంటే ప్రాణం గిలగిలగిలగిలా కొట్టుకుంటుంది వాటిని చూసి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? నేనే ఉన్న ఆశ్రమంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా 30 కుక్కలతో. వీటికే నా సంపాదన సరిపోక నానా అవస్థలు పడుతున్నాం. ఇంకా మూగజీవులు నేను ఎక్కడ తీసుకొచ్చేది? గవర్నమెంట్ తలుచుకుని వాటికి షెల్టర్ ఏర్పాటు చేసి చక్కగా వాటికి ఇంత ఫుడ్ వారంలో 2 రోజులు పెట్టినా తినేదో రకంగా బతుకుతాయండి. కాస్త నీళ్ళు పెట్టేవాళ్ళు లేరు. గొంతులు ఎండిపోయి చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని ఆ రోడ్ల మీద అసలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయండి. వాటిని కొట్టేవాళ్ళు. ఓ రామా దిక్కులేని అయ్యాయి. వాటికి అసలు నీళ్ళన్న నువ్వన్నా అందించు తండ్రి. వాటిని ఆకలి బాధని వాటికి వాటర్ అవ్వకుండా, వాటికి ఆకలి కాకుండా. అసలు కుక్కలకి ఆకలి కాకూడదు, చిట్టు తల్లికి ఆకలి కాకూడదు, మంచినీళ్ళు అవ్వకూడదు. మనకంటే కూడా 10 హ్యాపీగా వాటిని ముంచేట్టు ఆశీర్వదించు తండ్రి. పంచభూతాలు మోగచి వాళ్ళకి ఆకలి కాకుండా చూడు తండ్రి, మంచినీళ్ళు కాకుండా చూడు తండ్రి. నీ బ్లెస్సెస్ ఇవ్వు తండ్రి. వాటికి ఎండ తగలకుండా, వర్షం వస్తే వర్షం పడకుండా, చలి అయితే చలి కాకుండా, వాటికి అన్ని రకాలు కూడా 100కి 1000% వాటికి మాకంటే ఎక్కువ మెరుగైన జీవితాన్ని ఇవ్వు తండ్రి. కుక్కల్ని కొట్టే వాళ్ళకి ఆకలి చచ్చిపోవాలి, వాళ్ళ చేతులు ఇరిగిపోవాలి. ఎందుకంటే చాలామంది కొడుతున్నారు. నేను గొడవలు పడుతూనే ఉన్నా. ఏమన్నా అంటే చాలు, ఏం ఆశించకుండా కుక్కల సేవ ఎందుకు చేస్తుంది ఈవిడ అన్ని డైలాగులు. మళ్ళీ కేవలం మా బాబు చనిపోయాడండి. బాబు కోసం నేను కేవలం ఇందులోకి వచ్చాను కానండి. నేను ఏదో ఆశించి వీడియోస్ చేయటం లేదు, లేకపోతే ఏదో ఆశపడి వీడియోస్ చేయటం లేదనమాట. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుక్కల్ని పోషించుకుంటున్నాను. నేను ఎవరి సొమ్ము మీద కూడా 10 రూపాయలు మేము ఎరగం ఈ రోజు వరకు. కుక్కలకి పెట్టండి అని ఎవరు ఇవ్వలేదు, అసలు తీసుకోలేదు కూడా. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అన్నీ యాప్ చెట్ల కింద పడుకున్నట్టున్నాయండి, ఇంకా రూముల్లో ఉన్నాయి. బంగారాలు వజ్రాలు నువ్వెక్కడున్నావురా?